కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లకు సంబంధించి బెంగళూరు నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కర్ణాటకలో పోలింగ్ ప్రారంభమై దాదాపుగా 3 గంటలు అవుతోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ఓటర్ల సంఖ్య బాగానే ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వేసుకుంటున్నారు వారి సంఖ్య బాగానే ఉన్నప్పటికీ బెంగళూరు నగరంలో మాత్రం కాస్త మందకొడిగా పోలింగ్ జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కొన్ని నియోజకవర్గాల పరిధిలో మనం చూసాం, ఎక్కడ చూసినా కూడా ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలు కానీ అలాంటివి ఏమీ కనిపించట్లేదు. ఒక్కొక్కరుగా చూస్తున్నట్లయితే ఒక్కొక్కరుగా ఓటర్లు వస్తున్నట్లుగా కనిపిస్తుంది పెద్ద సంఖ్యలో. కాకపోతే ఈసారి యువత ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా అదే పరిస్థితి ఉంది. మొత్తం మీద బెంగళూరు నగరంలో 89 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి ఓటర్ల సంఖ్య బాగా పెరిగింది. కిందటి ఎన్నికలతో పోల్చుకుంటే 17.5 లక్షల మంది ఓటర్లు బెంగళూరు నగరంలో పెరిగారు. మొత్తం మీద గడిచిన 10 ఏళ్లలో దాదాపుగా 24% ఓటర్ల సంఖ్య బెంగళూరు నగరంలోనే పెరిగింది. దీంతో బెంగళూరులో పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుందని భావించారు. అయితే ఆ పరిస్థితి అయితే ఉదయం నుంచి అయితే కనిపించట్లేదు. ఇప్పటి వరకు అయితే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా మందకొడిగానే ఓటర్ల సంఖ్య కనిపిస్తూ ఉంది. 2013 ఎన్నికల్లో బెంగళూరు నగరంలో 52% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈసారి ఆ పోలింగ్ శాతం పెరుగుతుందని భావిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఎందుకంటే ఎన్నికలకు ముందుగానే బెంగళూరు నగరంలో ఉన్నటువంటి ఓటర్లను జాగృతం చేసేందుకు చాలా సంస్థలు పనిచేశాయి. సిటిజన్ ఫర్ బెంగళూరు కానివ్వండి, లేకపోతే సివిక్ సంస్థ, అలాగే ఆర్డబ్ల్యూఏ సంస్థ, బెంగళూరు అపార్ట్మెంట్ ఫెడరేషన్స్, వీళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రజలందరూ అనేటువంటి విషయాల మీద చాలా ఎక్కువగా ప్రచారాలు కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే స్థానికంగా ఉండేటువంటి అభ్యర్థులతోటి చర్చా కార్యక్రమాలు కూడా నిర్వహించి తమకు కావలసినటువంటి మేనిఫెస్టో ఏంటి, ప్రజల అజెండా ఏంటి అనేది కూడా నిర్దేశించారు. ఇంత జరిగిన తర్వాత బెంగళూరు నగరంలో పోలింగ్ పెరుగుతుందని ఆశించారు. అయితే ఆ పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఇక మిగిలిన ప్రాంతాల్లో క్రమక్రమంగా ఓటింగ్ ఊపందుకుంటూ ఉంది. మొత్తం మీద 224 నియోజకవర్గాలు కర్ణాటకలో ఉంటే 222 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతూ ఉంది. 2 నియోజకవర్గాల్లో ఓటింగ్ వాయిదా పడింది. బీజేపీ అభ్యర్థి చనిపోయినటువంటి జయానగర్లోను, అలాగే నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు దొరికినటువంటి రాజరాజేశ్వరి నగర్, రెండు కూడా బెంగళూరు నగరంలోనే ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ వాయిదా పడింది. జయానగర్కు సంబంధించి పోలింగ్ తేదీని ఇప్పటివరకు ప్రకటించినప్పటికీ రాజరాజేశ్వరి నగర్ మాత్రం మే 28వ తేదీన పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతానికైతే బెంగళూరు నగరంలోని 28 నియోజకవర్గాల్లోనూ మిగిలిన ప్రాంతాల్లోనూ పోలింగ్ మందకొడిగా కొనసాగుతూ ఉంది. పెద్ద సంఖ్యలో మిగిలిన ప్రాంతాల్లో మాత్రం పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. మొత్తం మీద దేశవ్యాప్తంగా కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి చాలా ఆసక్తి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలు తమిళనాడు కానివ్వండి, లేకపోతే తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా చాలా ఉత్కంఠగా కర్ణాటకలో పోలింగ్ ఎలా జరగబోతోంది, కర్ణాటక ఫలితాలు ఎలా ఉండబోతాయి అనే దాని మీద అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజకీయంగా కర్ణాటక ఎన్నికలకు చాలా ప్రాధాన్యత కనిపిస్తూ ఉంది. 2019లో జరగబోయేటటువంటి సాధారణ ఎన్నికలకు సంబంధించి ఇది ఒక సంకేతంగా భావిస్తూ ఉన్నారు. 2019 ఎన్నికల్లో ప్రజల ఆకాంక్షలు ఎలా ఉంటాయనే చెప్పేదానికి కూడా ఇది ఒక సంకేతంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా జాతీయ స్థాయిలో పోటీ పడేటువంటి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలే ఇక్కడ కర్ణాటకలో కూడా పోటీ పడుతున్నాయి. కాబట్టి ఈ 2 పార్టీల మధ్య జరిగే పోరు ద్వారా భవిష్యత్తు అంటే 2019లో ఎలా ఉండబోతోంది అనే దాని మీద ఒక సంకేతంగా భావించవచ్చు. ప్రస్తుతానికైతే పోలింగ్ నగరంతో పాటు నగరంలో మందకొడిగా సాగుతుంది. మిగిలిన ప్రాంతాల్లో క్రమక్రమంగా ఊపందుకుంటూ ఉంది. ఇది కర్ణాటకలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కేశవ్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు నాగేశ్వరరావు. హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాల్లోని నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ సరళిని బళ్ళారి నుంచి మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉదయం నుంచి ఇప్పటి వరకు ప్రశాంతంగా ఎన్నికలు సాగుతున్నాయి. 9 గంటల సమయానికి మనం పరిశీలిస్తే, ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తే 5% పోలింగ్ నమోదైనట్లుగా మనకు చెప్తున్నారు. ఇప్పుడు 10 గంటల వరకు అయితే మరికొంత పెరిగినట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం చూడొచ్చు, ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక్కడ ఇటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. మనం చూడొచ్చు. అయితే ఈ బళ్ళారి సిటీ నియోజకవర్గంలో మనం చూడొచ్చు, కొన్ని స్లిప్పులు కలకలం రేపుతున్నాయి. ఇట్లాంటి స్లిప్పులు పంపిణీ చేశారు, పెద్ద ఎత్తున ఇట్లాంటి స్లిప్పులు పంపిణీ చేశారు. అయితే బీజేపీ అభ్యర్థి గాలి సోదరుడు
ఈ స్లిప్పులు పంపిణీ చేసినట్లుగా ఇక్కడ మనకు స్లిప్ కనిపిస్తుంది. ఈ స్లిప్పులు పోలింగ్ కేంద్రాలకు తీసుకొస్తున్నారు. ఈ పోలింగ్ కేంద్రాలకు తీసుకొస్తుంటే కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కానీ అభ్యర్థులు కానీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్లిప్పులు పెద్ద సమస్య మారుతుంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా, ఈ స్లిప్పులు మీరు చూస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? నేను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి శ్రీమతి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి విజయలక్ష్మి. నేను కొన్ని బూతులకి ఇన్స్పెక్షన్ వెళ్ళినప్పుడు ఆ బూతుల్లో ప్రతి ఒక్క పర్సన్ దగ్గర ఇటువంటి స్లిప్పులు చూడడం జరిగింది. ఈ స్లిప్పులు చాలానే కలెక్ట్ అయి ఉన్నాయి మా దగ్గర. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ ఏజెంట్లు వచ్చి ప్రతి చోట స్లమ్ ఏరియాస్లో ఇటువంటి స్లిప్పులు, ఈ స్లిప్ ఇవ్వడం పొరపాటు లేదు, కానీ దీన్ని జాయింట్ చేసి పబ్లిక్ని మిస్గైడ్ చేయడం అనేది చాలా చాలా పొరపాటు. వాళ్ళ ఇండిపెండెన్స్ వాళ్ళకు ఉండాలి, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి. పబ్లిక్కి ఫర్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ ఓటు హక్కుని సద్వినియోగపరుచుకునే హక్కు వాళ్ళకు ఉండాలి. కానీ ఇటువంటి స్లిప్పులు ఇచ్చి వాళ్ళని అన్నాలెడ్జ్ పీపుల్ని మిస్గైడ్ చేయడం అనేది చాలా 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 పొరపాటు. మీరు ఎవరికైనా కంప్లైంట్ చేస్తారా ఈ ఇష్యూ మీద? సో మేము ఆల్రెడీ అక్కడ పోలీసు స్టాఫ్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా చూపించాము. వాళ్ళందరూ అలర్ట్ అయ్యి అక్కడ ఆ బూత్ దగ్గర నలంద స్కూల్ అని ఇక్కడ బళ్ళార్లో ఆ బూత్ దగ్గర పోలీసులందరూ కూడా అలర్ట్ అయ్యి ఈ స్లిప్పులన్నీ టేర్ చేయడం జరిగింది. కానీ ఇంకా చాలా బూతుల్లో ఎక్కడికి వెళ్తుంటే అక్కడ కూడా ఇటువంటి స్లిప్పులే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇలా మిస్గైడ్ చేయడం అనేది చాలా చాలా పబ్లిక్ని చాలా ట్రాప్ చేస్తున్నారు అనేది మాత్రం తెలుస్తుంది. దయచేసి పబ్లిక్ అంతా కూడా సత్యానికి ఓట్ చేయండి, మీ ఇండిపెండెన్స్ని మీరు సద్వినియోగపరచుకోండి అని ఒక అభ్యర్థిగా నేను అందరినీ పబ్లిక్ని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనం చూస్తే దీన్ని బట్టి మనకు చూస్తే తెలిసేదేమంటే పెద్ద ఎత్తున నిధుల ప్రవాహం జరిగింది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఇలాంటి స్లిప్పులు ఇచ్చారు. ఈ స్లిప్పులతో పాటు ఈ స్లిప్పులు ఇచ్చారంటే ఖచ్చితంగా డబ్బులు ఇచ్చారని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి ఈ 2 రోజుల్లో నిన్న ఇవాళ పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఇటు కొంతమంది అభ్యర్థులు కూడా దీన్ని అబ్జెక్ట్ చేస్తున్నారు. ఇట్లాంటిది దీని మీద ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్తున్నారు. మొత్తానికైతే ఈ బళ్ళారి జిల్లాలో మొత్తం అన్ని చోట్ల కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే చిన్న చిన్న ఈ వీవీప్యాట్లు కానీ ఈవీఎంలు అక్కడక్కడ కొద్దిసేపు మొరాయించినా కూడా ప్రస్తుతానికైతే అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. తమ ఓటు హక్కును ఓటర్లు ప్రశాంత వాతావరణంలో వినియోగించుకుంటున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే దాదాపు 7 నుంచి 8% వరకు బళ్ళారి జిల్లాలో పోలింగ్ శాతం నమోదైంది. ఓవర్ టు స్టూడియో. కెమెరామ్యాన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, బళ్ళారి.